75th ఈవెంట్కి చిరంజీవి గారు వచ్చారు. దాని తర్వాత రానా గారు దగ్గర నుంచి చూసుకున్నారు. వీళ్ళంతా కంటెంట్ చూసిన తర్వాత వస్తున్న మీ ఫీడ్బ్యాక్ ఏంటి? ఇండస్ట్రీ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి? ప్రమోషనల్ కంటెంట్ దే ఆర్ వెరీ ఎక్సైటెడ్. చిరంజీవి గారు వచ్చారు, ఆ రోజు మాట్లాడారు వెంకటేష్ గారు. ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్. నేను ఇన్ఫాక్ట్ చిరు సార్ని కలవడానికి వెళ్ళినప్పుడు, ఇలా ఈవెంట్కి ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు, కొన్ని ప్రాజెక్ట్స్ మాత్రమే అనౌన్స్మెంట్ టైం నుంచి పాజిటివిటీ మెయింటైన్ చేస్తాయి. కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటంటే అనౌన్స్ అయినప్పుడు ఎవరు పట్టించుకోరు, మెల్లిగా వెళ్ళే కొద్దీ ఏదో ఒక 1 or 2 ప్రమోషనల్ మెటీరియల్స్ క్లిక్ అయ్యి ఆ ప్రాజెక్ట్ పైకి లేసి ఉంటాయి. కొన్ని మాత్రం అనౌన్స్మెంట్ టైం నుంచే ఒక చిన్న క్రేజ్, ఒక చిన్న పాజిటివిటీ మెయింటైన్ అవుతాయి. అది సైంధవ్కి నేను ఫస్ట్ నుంచి చూస్తున్న శైలేష్ని స్పెసిఫికలీ మెన్షన్ చేయడం, ఇట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇన్ఫాక్ట్ ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ హిమ్ టు కమ్ అండ్ యూనో వెంకీ 75 ఈవెంట్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి వెళ్ళారు. ఇట్స్ వెరీ వెరీ స్వీట్ ఆఫ్ హిమ్ యాక్చువల్లీ. బట్ ఇండస్ట్రీలో పెద్దలందరూ ఎవరైనా సరే దే ఆర్ పాజిటివ్లీ రెస్పాండింగ్ టు ఎవ్రీథింగ్. సినిమా వెంకీ సార్ చూపించా, సురేష్ బాబు సార్ చూపించా, మా ప్రొడ్యూసర్, ఎవ్రీబడి ఈజ్ వెరీ వెరీ పాజిటివ్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ దే లవ్ ద కాంటెంట్ వాట్ ఎవర్ వీ రిలీజ్. అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఓకే, ఇంకా రిలీజ్కి మోస్ట్లీ 1 week ఉంది. ఇంకా మోస్ట్లీ 1 week ఉంది. రిలీజ్ తర్వాత నాకు తెలిసి మీరు ఎంత కాన్ఫిడెంట్ ఉంటారో డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ పక్క. అయితే వాట్ నెక్స్ట్ అనేది మీరు ఏమన్నా ప్లాన్ చేస్తారా? సైంధవ్ తర్వాత మీరు హిట్ 3 ఒకటి అనౌన్స్ చేసి ఉంచారు పక్కన. హిట్ 3 విల్ హ్యాపెన్ బట్ నాట్ ఇమీడియట్. ఎందుకంటే ఇప్పుడు నాని బ్రో కూడా హీస్ ఆక్యుపైడ్ విత్ ఫిల్మ్స్. కానీ నేను నాని బ్రో ఇద్దరం డిసైడ్ చేసింది ఏంటంటే డంప్ చేసేయద్దు, వన్ ఆఫ్టర్ ద అదర్ డంప్ చేసుకుంటూ వెళ్ళిన హిట్ సిరీస్లో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మీకు చిన్న ఫ్రాంచైజీ ఫెటీగ్ అని ఒకటి వస్తుంది. ఏంటంటే డీసెన్సిటైజ్ అయిపోతారు ఆడియన్స్. సంవత్సరానికి ఒక సినిమా వచ్చేస్తలేరా హిట్ నుంచి అని చెప్పి వాళ్ళు అంత యాంటిసిపేషన్ ఉండదు. ఆ యాంటిసిపేషన్ బిల్డ్ అవ్వాలంటే ఒక హెల్తీ గ్యాప్ ఇవ్వాలి. ఒక హెల్తీ గ్యాప్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ మనం లోపల దిగుదాం అన్నది పాయింట్. సో ఇప్పుడు నాని బ్రో ఒక 2 సినిమాలు నావి ఏంటో తెలియదు నాకు, బట్ నేను 1 film అట్ ఎ టైం వెళ్తున్నాను. నేను ఐఎమ్ నాట్ టేకింగ్ దట్ ప్రెషర్ ఆఫ్ నెక్స్ట్ ఏం చేయాలి, ఉరకాలి నేను అన్నట్లేదు. బట్ వన్ థింగ్ ఇస్ సితారా వంశీ గారికి ఒక ప్రాజెక్ట్ ప్రామిస్ చేశాను అండ్ దిల్ రాజు గారికి ఒక ప్రాజెక్ట్ ప్రామిస్ చేశాను. దిస్ ఐ వాంట్ టు డెలివర్. అది ఏంటి, ఏ కథ, ఎవరు చేస్తారు అన్నదంతా ఇది నేను సార్ది కూడా నేను అనుకొని దిగింది కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అలాంటివి జరుగుతున్నాయి నా లైఫ్లో మ్యాక్సిమం. సో అది బెటర్ కదా. అదే మిరాకిల్స్, మ్యాజిక్ వర్కౌట్ ఏదో ఇస్తుంది లైఫ్, అయితే అది ఇస్తుంది నాకు, అది తీసుకుంటున్నా ప్రసాదం లాగా. అది కరెక్ట్ మనిషిని కరెక్ట్ టైంలో నన్ను కలుపుతుంది తీసుకెళ్ళి. ఇప్పుడు మనం గింజుకొని ఏదో ప్లానింగ్ వేసేసి నాకు వీళ్ళతో అది జరుగుద్ది. కరెక్ట్ టైంకి నా దగ్గర ఉన్న కథలు ఒక 7-8 కథలు ఉన్నాయి. అందులో ఏదో ఒక కథ నాకు తెలిసి ఈ విషయం ఆల్రెడీ ఏదో కథ గట్టిగా సంకల్పించుకునే ఉంటుంది, నేను వస్తున్నా నెక్స్ట్ రెడీగా ఉండని. అది సైంధవ్ అవగానే వస్తుంది బయటికి. ఏం కథలు సార్ అది? 7-8 కథలు అంటే ఎలాంటి కథలు ఉన్నాయి? యాక్షన్ అంటే కొన్ని చాలా యూత్ఫుల్ మ్యూజికల్ ఎంటర్టైనర్స్ ఉన్నాయి నా దగ్గర. మైథలాజికల్ సబ్జెక్ట్ ఒకటి ఉంది. ఓకే. దెర్ ఇస్ అ నైస్ రిలేషన్షిప్ డ్రామా, చాలా క్యూట్ లవ్ స్టోరీ, అదొకటి ఉంది. దెర్ ఆర్ అన్ యాక్షన్ ఫిలిమ్స్ ఉన్నాయి, హిట్ ఉంది. దెర్ ఆర్ రిపాజిటరీ ఆఫ్ కాంటెంట్ ఐ హ్యావ్. అట్ ద సేమ్ టైం ఒక్కోసారి మన దగ్గర రిపాజిటరీ నుంచి కాకుండా కొత్త ఐడియా ఏదో వచ్చి పట్టుకొని మిమ్మల్ని ముందు తీసుకెళ్ళి సైంధవ్ అలానే జరిగింది. ఈ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అన్న కాన్సెప్ట్ నాకు లాక్డౌన్ టైంలో నేను ఫస్ట్ టైం ఎక్స్పోజ్ అయ్యా. ఇలాంటి ఒక డిజీజ్ ఉంటుంది, దీనికి నిజంగానే 17 కోట్ల రూపాయల ఇంజెక్షన్ అవసరం ఉంటుంది అన్నది ఒక లాక్డౌన్ టైంలో నాకు ఇలా యంగ్ పేరెంట్స్ వాళ్ళకు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళ బాబు, అబ్బాయికి ప్రాబ్లం ఉంది, ఇంజెక్షన్ 17 కోట్లు అండి. మేము ఆల్రెడీ చాలా మట్టికి మేము ఫండ్స్ రైజ్ చేశాము, కాకపోతే మాకు ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీస్ కనుక దీని గురించి ట్వీట్ చేస్తే అవేర్నెస్ వస్తుంది అని అడగడానికి వచ్చారు. ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అని చెప్పి. అప్పుడు నేను రాజ్ కుమార్ రావుకి ఫోన్ చేసి అడగడం, ఆయన ట్వీట్ చేయడం, అక్కడి నుంచి సల్మాన్ ఖాన్ గారు ట్వీట్ చేయడం, ఇలాంతా అవన్నీ జరిగినాయి ఆ టైంలో. బట్ దట్స్ ద ఫస్ట్ టైం ఐ వాజ్ ఎక్స్పోజ్ టు ఇలాంటి ఒక ప్రాబ్లం ఉందా మన కంట్రీలో అన్నది నాకు తెలిసింది. అప్పుడు అక్కడి నుంచి పుట్టిందే సైంధవ్ కదా. బట్ నా దగ్గర 7 కథలు స్టాక్లో ఉన్నా, ఆల్రెడీ రాసి పెట్టుకున్న కథలు ఉన్నా, నాకు దీని మీద ఎక్కువ వెళ్ళిపోయింది. రాసేసుకున్నాను, ఆయన చెప్పాను, ఆయన నచ్చింది, నేను ఓకే చేసాడు. సో ప్లానింగ్ నాకు బిలీవ్ చేయను నేను దాంట్లో, అది ఫ్లోలో వెళ్ళిపోవడమే. ఏది వర్కౌట్ అయితే అది అట్లా వెళ్ళిపోతా ఉంటుంది.